బయట ఎవరితో మాట్లాడినా కూడా ఒకటే మాట, కోడింగ్ 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 తప్ప ఎవరు వేరే ఇంకో మాట మాట్లాడట్లేదు. బట్ నాకేమో ప్రోగ్రామింగ్ అంటే భయం. అసలు ఈ ప్రోగ్రామింగ్ వరల్డ్ ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు ఉన్నాయి, వీటి వల్ల యూజ్ ఏంటి, నేను నేర్చుకోవాలా వద్దా, ఇలాంటి థాట్స్ ఉన్నాయంటే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ థింగ్, మనం ముందుకెళ్లే ముందు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి. సో వెరీ సింపుల్గా చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం, మనం ఎలా మాట్లాడుకుంటున్నాము, వేర్ కమ్యూనికేటింగ్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఒక లాంగ్వేజ్ తీసుకుంటున్నాం మనం, రైట్? నా తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఇస్ ఆర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, రైట్? ఇన్ ద సేమ్ వే మీరు కంప్యూటర్తో మాట్లాడాలి అంటే యూ నీడ్ ఎ లాంగ్వేజ్. కంప్యూటర్కి అన్ఫార్చునేట్లీ తెలుగు ఇంగ్లీష్ రాదు కదా, సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ అ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ ద కంప్యూటర్ అనమాట. సో అంతకంటే ఎక్కువ ఏం లేదు. సో ద ఓన్లీ వే యుల్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద మెషిన్ ఈస్ త్రూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నౌ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అసలు ఎన్ని ఉన్నాయి టోటల్గా, అండ్ దాంట్లో మనం ఎన్ని నేర్చుకోవాలి. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా, ఇప్పుడు దాకా టోటల్గా వరల్డ్లో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టోటలీ 9,000 అనమాట. 9,000 డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అండ్ ఇయర్ బై ఇయర్ కొత్త లాంగ్వేజెస్ వస్తూనే ఉంటాయి. సో మీరు ప్రతి ఒక్క లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, రైట్? ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కొన్ని పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, మనం వినే ఉంటాం పేరు. సి లాంగ్వేజ్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, ఇలా ఎన్నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో మీకు అనిపిస్తుండొచ్చు ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు ఉన్నాయి, అసలు ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ ఏంటి, ఒక సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పెట్టుకుని ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ చేసుకుని అయిపోదా అని. సో దాని ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే వి యూజ్ అ వెహికల్, ఒక కార్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కార్లో వెళ్తాం. బట్ అలా అన్నప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఎందుకు ఉన్నాయి. కొన్ని కార్స్ ఏమో సిటీలో కమ్యూట్ కోసం కార్స్, రెగ్యులర్ డే టు డే యూజ్ చేసేవి. కొన్ని కార్స్ ఏమో ఆఫ్ రోడింగ్ వెహికల్స్, రైట్? మనం ట్రెక్కింగ్ అయినా కానీ ఎటైనా వెళ్ళడానికి. కొన్ని కార్స్ ఏమో లగ్జరీ కార్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా లగ్జరియస్గా వెళ్ళడానికి. సో ప్రతి కార్కి దాని ఓన్ స్పెషాలిటీ ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాని ఓన్ స్పెషాలిటీ ఉంటుంది అనమాట. మీరు గేమ్స్ తయారు చేస్తారు అనుకోండి, దానికి ఒక స్పెషల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, సో దాట్ మీరు గేమ్ డెవలప్మెంట్ ఈజీ ఉంటుంది. మీరు యాప్స్ తయారు చేస్తారు అనుకోండి, అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో యుల్ బి ఏబుల్ టు డెవలప్ బెటర్ యాప్స్. వెబ్సైట్స్ కో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇన్ ద సేమ్ వే మన స్మార్ట్ వాచెస్కి కానీ, ఏసీస్కి కానీ, రెఫ్రిజిరేటర్స్కి కానీ, ఏవైతే కొత్త స్మార్ట్ డివైస్ వస్తున్నాయో ప్రతి ఒక్క డివైస్కి ఇట్ నీడ్స్ అ స్పెషలైజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో అందువల్ల మనకి లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు అనిపిస్తుండొచ్చు, ఓకే ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఎందుకు నాకు అర్థమైంది, బట్ వీటిలో నేనేది నేర్చుకోవాలి, ఎందుకు ఇదే నేర్చుకోవాలి? ఐ టెల్ యూ సంథింగ్. ఎప్పుడైనా కానీ మన కెరియర్లో యాజ్ అ ఫ్రెషర్గా మనం మార్కెట్లోకి వెళ్ళే ముందు యూ హ్యావ్ టు పిక్ 2 ఆప్షన్స్ అనమాట. మీరు ఒక జనరలిస్ట్ అవుతారా, లేదంటే మీరు ఒక స్పెషలిస్ట్ అవుతారా? సో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంటాయి అంటే దీస్ ఆర్ జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ కానీ, జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ, దీస్ ఆర్ జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో పైథాన్ నేర్చుకున్న తర్వాత యూ కెన్ గెట్ అ జాబ్ యాజ్ అ పైథాన్ డెవలపర్. బట్ స్పెషలిస్ట్ అంటే ఏమవుతుందంటే ఇవే సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుని యూ అప్లై ఫర్ అ సర్టెన్ రోల్, రైట్? సో పైథాన్ ఫండమెంటల్స్ వచ్చిందనుకోండి, యూల్ బీ ఏబుల్ టు వర్క్ యాజ్ అ పైథాన్ డెవలపర్. బట్ పైథాన్లో స్పెషలైజేషన్ ఉంది అంటే మీకు యూల్ బీ ఏబుల్ టు అప్లై ఫర్ రోల్స్ లైక్ మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ. జావా స్క్రిప్ట్ వచ్చనుకోండి, యూల్ బీ వర్కింగ్ యాజ్ అ జావా స్క్రిప్ట్ డెవలపర్. బట్ జావా స్క్రిప్ట్లో స్పెషలైజేషన్ ఉంది అంటే యూల్ బీ ఏబుల్ టు వర్క్ యాజ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. నౌ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కదా, జనరలైజేషన్ అంటే బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకున్నాము అంటే జనరల్ ప్రోగ్రామర్స్కి శాలరీస్ యావరేజ్ ఉంటాయి, 3 lakhs 4 lakhs అలా వస్తాయి అన్నమాట. బట్ స్పెషలైజేషన్ మనకి ఇలాంటి రోల్స్కి అప్లై చేస్తున్నప్పుడే మనకి హై శాలరీస్ అనేవి వస్తాయి. 6 lakhs 8 lakhs 12 lakhs per annum. మనం వింటూ ఉంటాం కదా, కాలేజ్లో ఒకరికి లాస్ట్ బ్యాచ్లో 12 lakhs per annum వచ్చిందంట, ఎలా కొట్టేశాడో ఏమో ప్యాకేజ్ అనుకుంటుంటాం. నథింగ్ సీక్రెట్. సేమ్ థింగ్ ఏంటంటే తను నేర్చుకునేవన్నీ కూడా ఒక స్పెషలైజేషన్ రూపంలో నేర్చుకోవడం అనమాట. సో ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్, మీ కెరియర్ని మీరు ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసినా కూడా ఆల్వేస్ స్టార్ట్ ఎయిమింగ్ టు బికమ్ అ స్పెషలిస్ట్. బికాస్ స్పెషలిస్ట్ వాళ్ళకి కెరియర్ గ్రోత్ కానీ శాలరీస్ కానీ ఎక్కువ ఉంటాయి అనమాట మార్కెట్లో. దెన్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, ఇస్ ప్రోగ్రామింగ్ రియలీ హార్డ్? అందరూ అంటుంటారు కోడింగ్ చాలా కష్టం, ప్రోగ్రామింగ్ నాతో కాదు, చాలా డిఫికల్ట్ అని చెప్పేసి. అబ్సల్యూట్లీ నాట్. ఒక వెరీ సింపుల్ వర్క్ చెప్తాను మీకు నేను. ఇప్పుడు మనం ఒక పని చేయాలి అంటే మనం స్టెప్ బై స్టెప్ రాసుకుంటామా ఎలా చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు మనము ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే మనం స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ రాసుకుంటాం. ముందు లెఫ్ట్ తీసుకోతో, రైట్ తీసుకోతో, బస్ ఎక్కాలి, తర్వాత ట్రైన్ ఎక్కాలి అన్నట్టు. ఇన్ ద సేమ్ వే మీరు ఒక కంప్యూటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్? ఒక కంప్యూటర్ మీ ఒక ప్రోగ్రామ్ రన్ చేయమంటున్నారు అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటున్నారు అంటే యూ హ్యావ్ టు గివ్ ఇట్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట.
ఆన్ ఎలా సాల్వ్ చేయాలి అని. ఆ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. నేర్చుకోవడానికి పడ్డంత టైం అలవాటు పడడానికి పడదనమాట బేసిక్లీ. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, మీకు ఒకసారి నేర్చుకున్న తర్వాత ఫండమెంటల్స్ అర్థమైపోతాయి, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే కొద్దీ, దాంతో ఎక్స్పెరిమెంట్ చేసే కొద్దీ మీకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలవాటు కావడానికి, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఆ అలవాటు పడే ఫేస్నే చాలామంది డిఫికల్ట్ అంటారు బేసిక్లీ. సో డోంట్ వరీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి డిఫికల్ట్ ఏమి ఉండవు. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్, ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఇఫ్ కండిషన్స్ కానీ, లూప్స్ కానీ, లేకపోతే క్లాసెస్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ అక్రాస్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మీరు ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారా, యూ విల్ బీ ఏబుల్ టు ఈజీలీ లెర్న్ మల్టిపుల్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో బిగినర్స్కి ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్? సో సింపుల్గా, ఇఫ్ యూఆర్ ఎ బిగినర్ అండ్ యూర్ జస్ట్ స్టార్టింగ్ అవుట్, ట్రై లెర్నింగ్ జావా స్క్రిప్ట్ ఆర్ పైథాన్. ఈ రెండు కూడా ఏంటంటే వెరీ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. జావా సీలో ఎలా అంటే ఒక చిన్న సెమికోలన్ పెట్టకపోయినా కానీ ప్రోగ్రామ్ రన్ అవ్వదు, బట్ పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ అలా కాదు. దే ఆర్ మచ్ మోర్ ఫ్రెండ్లీ ఫర్ ద యూజర్, దే ఆర్ మచ్ మోర్ ఈజీ టు లెర్న్ అనమాట. దెన్ వన్ లాస్ట్ క్వశ్చన్, అసలు టోటల్గా నేను నా లైఫ్లో ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కంటే బెటర్ క్వశ్చన్ వాట్ యూ హ్యావ్ టు ఆస్క్ ఇస్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేను స్పెషలిస్ట్ అవ్వాలి అని. సో మీరు మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అంటే మీకు దేంట్లో కూడా స్ట్రెంగ్త్ ఉండదు, రైట్? సో మార్కెట్లో అంత వాల్యూ ఉండదు అనమాట. మీకు సి, జావా వచ్చు, పైథాన్ వచ్చు, జావా స్క్రిప్ట్ వచ్చు అన్నప్పుడు ఈ 4లో ఏది ఎక్కువ వచ్చు అని అడుగుతారు ఎప్పుడైనా కానీ. సో ఇన్ ద సేమ్ వే, ఒకటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి, దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి, సో దట్ యూఆర్ గోయింగ్ టు బికమ్ అ స్పెషలిస్ట్ ఇన్ దాట్ లాంగ్వేజ్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ స్పెషల్ రోల్స్కి ఏవైతే ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ చూస్ జావా స్క్రిప్ట్ డెవలపర్స్కి ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ లోపల మీ అప్లికేషన్ స్టాండ్ అవుట్ అవుతుంది, బికాస్ మీరు దాంట్లో స్పెషలిస్ట్ కాబట్టి. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా అసలు ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు ఉన్నాయి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ ఎందుకు ఉంది అని. ఇప్పుడు బేసిక్లీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ మూవ్ అయ్యేసరికి మనకి టీవీస్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీ అయిపోతుంది అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ రాయడానికి పీపుల్ నీడ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో దీనివల్ల బయట ఐటీ ఇండస్ట్రీ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ ఒక మంచి మూవీ నడుస్తుంది. సో ఇప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మీరు ఎలా స్టార్ట్ చేయాలి కెరియర్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ వీఆర్ రిలీజింగ్ సెవరల్ మోర్ వీడియోస్ రిగార్డింగ్ ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకోవాలి, మన కెరియర్ ఎలా సెట్ చేసుకోవాలి, మన కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ సెవరల్ మోర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. అండ్ మీరు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, రైట్? And make sure you're not forgetting to subscribe to the channel. Thank you, and I'll see you in the next one.